దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చాలండి. ఇక్కడ ఎవరి మాటలు చెప్తున్నారండి అంటే, ఇక్కడ ఏమని రాయబడి ఉందండి అంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరని లేఖనం సెలవిస్తుంది. ఎవరి మాటలు చెప్తున్నారండి అంటే, ఒక సాధారణమైన వ్యక్తి మాటలు మనకు చెప్పట్లేదు, కానీ ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి అంటే, అద్వితీయ సత్య దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి అంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరని చెప్తున్నారు. సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈ సృష్టిని సృజించిన దేవుడు చెప్తున్న మాటలు ఏంటండి అంటే, మీరు నా స్నేహితులై ఉందరని చెప్తున్నారు. ఎప్పుడు ఈ మాటలు చెప్తున్నారు? మనము ఆయన స్నేహితులుగా ఎప్పుడు మార్చబడతామండి అంటే, ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం చేసినప్పుడు మనం ఆయన స్నేహితులుగా మార్చబడతాం. మన జీవితంలో దేవుడితో స్నేహం మనుషునితో దేవుడు స్నేహం చేయాలని ఇష్టపడుతున్నవాడుగా ఉన్నాడు. మనమైతే దేవునితో స్నేహం చేయడానికి ఇష్టపడము, కానీ ఆయన అనంత జ్ఞాని అయ్యుండి, సర్వశక్తి గల దేవుడయ్యుండి, ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడయ్యుండి ఆయన ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడండి అంటే, ఆయన సృజించిన సృష్టితో స్నేహం చేయడానికి దేవుడు ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. సృష్టికర్త అయ్యుండి ఆయన సృజించిన సృష్టితో దేవుడు స్నేహం చేయాలని ఇష్టపడుతున్నవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడేవారుగా ఉంటున్నామా? మన జీవితంలో దేవునితో స్నేహం చేయడానికి మనం ఇష్టపడేవారుగా ఉంటున్నామా? దేవునితో స్నేహం చేయడానికి మనలను ఒక విషయము ఆటంకపరిచేదిగా ఉంటుందంట. మన జీవితంలో దేవునితో స్నేహం చేయడానికి మనం ఇష్టపడతాం, కానీ ఆయనతో మనం స్నేహం చేయడానికి ఒక విషయం మనలను ఆటంకపరిచేదిగా ఉంటుంది. ఏ విషయం మనలను ఆటంకపరుస్తుందండి అంటే, దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటండి అంటే, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మనము దేవునితో స్నేహం చేయాలంటే మనము ఎవరితో స్నేహం చేయకూడదు అంటే, లోకముతో మనము స్నేహం చేసేవారుగా ఉండకూడదు. లోకముతో మనము స్నేహం చేసేవారుగా ఉంటే దేవునితో మనము స్నేహము చేయలేము. మన జీవితంలో దేవునితో స్నేహం చేయాలని ఆశపడుతున్న మన జీవితంలో లోక స్నేహంతో మనం ఉన్నట్లయితే, లోకముతో, లోక ఆశలతో, లోక పద్ధతులతో మనము స్నేహం చేసిన వారుగా ఉన్నట్లయితే దేవునితో మనము స్నేహం చేసేవారుగా ఉండము. మన జీవితంలో అద్వితీయ సత్య దేవుడైన పరలోకపు తండ్రి మనతో స్నేహం చేయడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. కానీ మన జీవితంలో మనం ఎవరితో స్నేహం చేస్తామండి అంటే, మనం ఎవరితో స్నేహం చేస్తాము? లోకముతో మనము
స్నేహం చేసేవారుగా ఉంటాం. ఈ లోక స్నేహము దేవునితో వైరము. కానీ మనం ఎవరితో స్నేహం చేస్తామండి అంటే లోకముతోనే స్నేహం చేసేవారుగా ఉంటాం. లోక పద్ధతులతో స్నేహం చేసేవారుగా ఉంటాము. లోక ఆశలతో మనము స్నేహం చేయడం అంటే సహవాసం చేయడం, అంటే సమయాన్ని గడపడం. అంటే మనం దేనితో సమయాన్ని గడుపుతామండి? దేనితో ఎక్కువ సమయాన్ని గడుపుతామంటే లోకముతో మనము సమయాన్ని ఎక్కువగా గడిపేవారుగా ఉంటాం. మన జీవితంలో దేనితో సమయాన్ని గడుపుతాం? టీవీ చూడడంతో, సెల్ ఫోన్ వాడడంతో, ఇంకా అనేకమైన వాటితో మనము సమయాన్ని గడిపేవారుగా ఉంటాం. కానీ మనం సమయం ఎవరితో గడపాలండి అంటే దేవునితో మనము సమయాన్ని గడిపేవారుగా ఉండాలి. మన జీవితంలో లోక విషయములకు మనము ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండకూడదు. దేవునితో మనము స్నేహం చేయాలని ఆశపడితే మనము ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలండి అంటే దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. లోకమునకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. లోక ఆశలకు, లోక విషయాలకు మనము ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండకూడదు. లోక విషయాలకు మనం ప్రాధాన్యత ఇస్తే దేవునితో మనము శత్రువులు అవుతాం. కానీ దేవుడు మనతో శత్రువులుగా ఉండాలని ఆశపడట్లేదు, కానీ దేవుడు మనతో స్నేహితులుగా ఉండాలని ఇష్టపడేవారుగా ఉన్నాడు. మన జీవితంలో దేవునితో మనము స్నేహితులు అవ్వాలి అంటే లోక విషయాలను మనము పక్కన పెట్టేవారుగా ఉండాలి. లోక స్నేహమును మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి. లోకంలో ఏముంటుందండి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము ఉండేదిగా ఉంటుంది. మన జీవితంలో వాటిని విడిచిపెట్టి దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవునితో స్నేహం చేయాలని మనం అనుకున్నట్లయితే మనం విడిచిపెట్టవలసిన వాటి ఏంటండి అంటే శరీరాశ, నేత్రాశ మరియు జీవపు డమ్మును మనము విడిచిపెట్టేవారుగా ఉండాలి. దేవునికి మనము ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. లోక స్నేహాన్ని మనము పరిశీలించినట్లయితే స్నేహితులు ఏం చేస్తారండి? స్నేహితులు ఏం చేస్తారు? సాధారణంగా స్నేహితులు ఏం చేస్తారండి అంటే తరచుగా మాట్లాడుకునేవారుగా ఉంటారు. అవునా కాదా? స్నేహితులు ఏం చేస్తారండి అంటే తరచుగా మాట్లాడుకునేవారుగా ఉంటారు. మరి మనము దేవునితో స్నేహం చేయాలని అనుకుంటున్నాం. దేవుడు మనతో స్నేహం చేయాలని ఇష్టపడిన వారుగా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనము కూడా దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. ఎలా మాట్లాడాలండి? ఎప్పుడు మాట్లాడతాము? మనం దేవునితో ఎలా మాట్లాడగలుగుతాము? ఆయన ఆత్మస్వరూపి కదండి. ఎలా మాట్లాడగలుగుతామండి అంటే ఆయన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. దైవజనుడు వాక్యాన్ని చెప్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. మన జీవితంలో ఎప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతామండి అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆయన స్వరాన్ని మనము వినగలుగుతాం. దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆయన స్వరాన్ని మనము వినగలిగేవారుగా ఉంటాము. మరి మనము దేవునితో ఎలా మాట్లాడగలుగుతాము? మనము దేవునితో ఎలా మాట్లాడగలుగుతామండి అంటే మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రార్థన చేయడమే దేవునితో మాట్లాడడం. మన జీవితంలో దేవునితో మాట్లాడాలంటే ఎక్కువగా మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన జీవితంలో మనం ప్రార్థన చేయడమే దేవునితో మాట్లాడడం. మనం ఇంకనూ ఆత్మతో మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు ముఖాముఖిగా మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. మోషే జీవితంలో దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడిన వాడుగా ఉన్నాడు. మోషే జీవితంలో ఎప్పుడు దేవుడు ముఖాముఖిగా 40 రోజులు మాట్లాడిన వాడుగా ఉన్నాడండి అంటే లోకమును విడిచిపెట్టి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ సినాయి కొండ కింద విడిచిపెట్టి సినాయి కొండ ఎక్కి ఆ లోకమునంతటిని విడిచిపెట్టి సినాయి కొండని ఎక్కినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడిన వాడుగా ఉన్నాడు.
మన జీవితంలో దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడండి అంటే మనము ఆయనతో ముఖాముఖిగా ఎప్పుడు సంభాషించగలుగుతామండి అంటే లోకమును విడిచిపెట్టినప్పుడు ఆయనతో మనము మాట్లాడేవారుగా ఉంటాం, ఆయనతో మనము మాట్లాడగలిగేవారుగా ఉంటాం. మన జీవితంలో దేవునితో మాట్లాడాలి అంటే లోకమును విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరము కాబట్టి ఈ లోక స్నేహం మనము చేసేవారుగా ఉండకూడదు. ఈ లోక స్నేహము మనము చేసిన వారుగా ఉంటే దేవునితో వైరం పెట్టుకునేవారుగా ఉంటాం. ఈ లోక స్నేహం మనం చేసినట్లయితే దేవునికి శత్రువులుగా మార్చబడతామంట. మన జీవితంలో ఆయన శత్రువులుగా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. ఆయనతో మనం స్నేహం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనతో మనం ఎప్పుడు స్నేహం చేయగలుగుతాం? ఎప్పుడు స్నేహం చేయగలుగుతామండి అంటే ఈ లోకమును మనము విడిచిపెట్టినప్పుడు. మన జీవితంలో ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టగలిగితే, లోక ఆచారాలను, లోక పద్ధతులను, లోకంలో ఉన్న వాటిని మనం విడిచిపెట్టగలిగితే ఆయనతో మనము స్నేహం చేసేవారుగా ఉంటాం. బైబిల్ గ్రంథాన్ని మనము చదివినట్లయితే స్నేహితులు ఎలా ఉంటారో మనము పరిశీలించగలుగుతాం. బైబిల్లో ఇద్దరు స్నేహితులు మనకు కనబడేవారుగా ఉంటారు. ఎవరండి అంటే యోనాతాను మరియు దావీదు. ఆమేన్. యోనాతాను దావీదు ఎలా ఉన్నారండి అంటే బైబిల్లో వారి స్నేహం గురించి ఏం రాయబడి ఉందండి అంటే వారు ప్రాణ స్నేహితులని రాయబడినదిగా ఉంది. మన జీవితంలో దేవునితో స్నేహాన్ని చేయాలి అంటే అక్కడ ఏం జరిగిందండి అంటే యోనాతాను దావీదు జీవితంలో వారు స్నేహితులుగా మార్చబడ్డారు. వారు స్నేహితులుగా మార్చబడిన తర్వాత వారు జీవితంలో ఏం చేశారండి అంటే యోనాతాను తనకున్నవన్నీ దావీదుకు ఇచ్చినవాడుగా ఉన్నాడు. దావీదుకు యోనాతాను ఏమి ఇచ్చాడండి అంటే తనకున్న కత్తిని, తనకున్న దుప్పటిని మరియు తనకున్న నడికట్టును, అలాగే తనకున్న విల్లును దావీదుకు ఇచ్చినవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే యోనాతాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడండి అంటే యోనాతాను ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడండి అంటే ఈ లోకంలో జీవిస్తున్న నీకు నాకు యోనాతాను సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడండి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి దావీదు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అక్కడ ఏం జరిగిందండి అంటే వారు స్నేహితులుగా మార్చబడిన తర్వాత యోనాతాను తనకున్నవన్నీ దావీదుకి ఇచ్చాడు. అంటే మన జీవితంలో మనకున్నవన్నీ దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. మనకేమున్నాయి మన జీవితంలో మనం దేవునికి ఇవ్వగలిగినవి ఏమున్నాయండి అంటే మన యొక్క సమయాన్ని, మనకున్న ధనాన్ని, మనకున్న పేరు ప్రఖ్యాతిని ఆయనకి ఇచ్చేవారుగా ఉండాలి. మన యొక్క సమయాన్ని దేవునికి మనము ఇచ్చేవారుగా ఉండాలి. యోనాతాను ఏం చేశాడు? తన్ను ప్రేమించిన దావీదు కొరకు స్నేహితుడిగా భావించి తన కొరకు ఏం చేశాడండి? తనకున్నవన్నీ దావీదుకు ఇచ్చినవాడుగా ఉన్నాడు. మన జీవితంలో దేవుని స్నేహితులుగా చేసుకోవాలనుకుంటున్న మన జీవితంలో మనమేం చేయాలండి అంటే మనకున్నవి అంటే మన యొక్క సమయాన్ని, మనకున్న ధనాన్ని దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. మన జీవితంలో ఆయనతో స్నేహం ఏర్పరచుకోవాలి అంటే మనకున్నవి దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. మన జీవితంలో దేవునితో స్నేహాన్ని మనము ఏర్పరచుకోవాలంటే మొదటగా మన జీవితంలో మనం ఏం చేయాలండి అంటే మనకున్నవి దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. రెండవదిగా మన జీవితంలో ఏం చేయాలండి అంటే లూకా సువార్త 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూనూ మీరలేదే, అయినను నా స్నేహితులతో
సంతోషపడినట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. చాలండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందండి అంటే, నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అంటే స్నేహితులు ఏం చేస్తారండి అంటే, ఒకరిని బట్టి ఒకరు సంతోషించేవారుగా ఉంటారు. మన జీవితంలో దేవునిని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. మన జీవితంలో దేవునితో స్నేహం చేయాలనుకుంటున్నాం. మనం ఏం చేయాలండి అంటే, మనం ఎవరిని బట్టి సంతోషించాలి అండి అంటే, మన స్నేహితుడైన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. ఆయనను బట్టి మనము ఆనందించేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనము సంతోషించేవారుగా, పరిశుద్ధతగా జీవించేటప్పుడు మనము సంతోషించేవారుగా ఉండాలి. మనము ఎలా ఉంటామండి అంటే, ఆయనను బట్టి సంతోషించేవారుగా ఉండము. మనకున్న వాటిని బట్టి మనము సంతోషించేవారుగా ఉంటాం. మన జీవితంలో స్నేహితులుగా అవ్వాలనుకుంటున్న మన జీవితంలో ఎవరిని బట్టి సంతోషించాలండి అంటే, దేవుని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. మనం ఎవరిని బట్టి సంతోషిస్తాము? మనకున్న పేరును బట్టి, మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి సంతోషించేవారుగా ఉంటాం. మనకున్న వ్యాపారాన్ని బట్టి కొంతమంది సంతోషించేవారుగా ఉంటారు. మరికొంతమంది తమకున్న జ్ఞానాన్ని బట్టి సంతోషించేవారుగా ఉంటారు. తమకున్న అనేకమైన స్నేహితులను బట్టి మనము సంతోషించేవారుగా ఉంటాము. కానీ మనం ఎవరిని బట్టి సంతోషించాలండి అంటే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తుని బట్టి. ఆయనను మనము స్నేహితుడుగా ఎంచుకోవాలనుకుంటున్న మన జీవితంలో మనము ఎవరిని బట్టి సంతోషించాలండి అంటే, దేవుణ్ణి బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. ప్రభువు అయిన యేసుక్రీస్తుని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. స్నేహితులు ఏం చేస్తారండి అంటే, ఒకరిని బట్టి ఒకరు సంతోషించేవారుగా ఉండాలి. నీవు కూడా ఆయనకి ఇష్టమైనట్టు బ్రతికి ఆయనను నీవు సంతోషపరిచేవారుగా ఉండాలి. మొదటిగా స్నేహితులు ఏం చేస్తారండి అంటే వారికున్నవి వారి స్నేహితులకు ఇచ్చేవారుగా ఉంటారు. నీకున్నవి దేవునితో స్నేహం చేయాలనుకుంటున్న నీవు ఏం చేయాలండి అంటే, నీకున్నవి దేవునికి నీవు ఇచ్చేవారుగా ఉండాలి. రెండవదిగా, దేవునితో స్నేహం చేయాలనుకుంటున్న మన జీవితంలో మనం ఏం చేయాలండి అంటే, దేవునిని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. మూడవదిగా, మన జీవితంలో ఏం చేయాలండి అంటే, దేవుని స్నేహితులుగా చేసుకోవాలనుకుంటున్న మన జీవితంలో ఏం చేయాలండి అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. ఇక్కడ స్నేహితులు ఏం చేస్తారండి అంటే, అవసరమైతే ప్రాణాన్ని అర్పించేవారుగా ఉంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి మనలను స్నేహితులుగా ఎంచుకొని ఆయన ఏం చేశాడండి అంటే, మన కొరకు ప్రాణ త్యాగాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు. దేవునితో ఉండడం, దేవునితో సమాన అనుభవం కలిగి ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనక మన కొరకు మనలను ప్రేమించి ఆయన ఏం చేశాడండి అంటే, ఆయన పరలోక భాగ్యమును విడిచిపెట్టి భూలోకానికి మన కొరకు వచ్చి మన కొరకు ఆయన ఏం చేశాడండి, ప్రాణత్యాగాన్ని చేసిన వాడుగా ఉన్నాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో మనము కూడా ఎలా ఉండాలండి అంటే, దేవుని కొరకు అవసరమైతే మన ప్రాణాన్ని అర్పించేవాడుగా ఉండాలి. దేవుని కొరకు ఆయనతో స్నేహం చేయాలనుకుంటున్న మనము దేవుని కొరకు మన ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనుకాడని వారుగా ఉండాలి.
స్నేహితులుగా మన జీవితంలో ఇక్కడ ఎలా ఉండాలి అండి అంటే ప్రాణాన్ని అర్పించేవారుగా ఉండాలి. ఈ 3 లక్షణాలు బైబిల్లో మనము ఒకరి దగ్గర మనము గమనించగలుగుతాం. ఎవరండి అంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగెను. చాలండి. బైబిల్ గ్రంథంలో దేవునితో స్నేహం చేసిన వారు మనకు ఎవరు కనబడతారండి అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఎంచబడిన వాడుగా ఉన్నాడు. దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టబడినది. అబ్రహాము జీవితంలో ఏం చేశాడండి అంటే తనకున్నవి, తనకు ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును దేవునికి బలి అర్పణగా అర్పించడానికి అబ్రహాము ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అంటే తనకున్నవన్నీ దేవునికి ఇవ్వడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అలాగే తన జీవితంలో ఏం చేశాడండి అంటే దేవునిని బట్టి అబ్రహాము సంతోషించిన వాడుగా ఉన్నాడు. అలాగే 3వదిగా అబ్రహాము ఏం చేశాడండి అంటే ఒకవేళ దేవుడు అడిగితే అబ్రహాము తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. అంటే దేవునితో స్నేహం చేసిన వారు ఎలా ఉన్నారండి అంటే వారుకున్నవి దేవునికి అర్పించిన వారుగా ఉన్నారు. దేవునిని బట్టి వారు సంతోషించిన వారుగా ఉన్నారు. ఈ లోకపరమైన వాటిని బట్టి సంతోషించట్లేదు, కానీ ఎవరిని బట్టి మనం సంతోషించాలండి అంటే దేవునిని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. అబ్రహాము కూడా దేవునిని బట్టి సంతోషించిన వాడుగా ఉన్నాడు. అలాగే 3వదిగా దేవుని కొరకు మనము ప్రాణాన్నైనా అర్పించేవారుగా ఉండాలి. స్నేహితులు ఏం చేస్తారండి అంటే ప్రాణాన్ని అర్పించడానికి కూడా వెనకాడేవారుగా ఉండరు. కానీ లోక స్నేహాన్ని మనం పరిశీలించినట్లయితే వారు ఏం చేస్తారండి అంటే ఒకవేళ ప్రాణాన్ని అర్పించవలసిన పరిస్థితి ఏర్పడితే వారు మనకు కనుమరుగైపోయేవారుగా ఉంటారు. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశారండి అంటే మన కొరకు ప్రాణత్యాగాన్ని చేసిన వాడుగా ఉన్నాడు. మన కొరకు ప్రాణాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు. మనం కూడా స్నేహితులుగా దేవునిని స్నేహితులు అవ్వాలనుకుంటున్నాం. మన జీవితంలో మనమేం చేయాలండి అంటే దేవుని కొరకు ప్రాణాన్ని అర్పించేవారుగా ఉండాలి. అలా దేవునితో స్నేహం చేసిన అబ్రహాము జీవితంలో దేవుడు ఏం చేశాడండి అంటే అబ్రహామును ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. మన జీవితంలో దేవునితో మనము స్నేహం చేయగలిగితే అబ్రహాము జీవితంలో దేవునితో స్నేహం చేశాడు కాబట్టి స్నేహితులు ఏం చేస్తారండి అంటే తమకున్న బాధలను స్నేహితులతో పంచుకునేవారుగా ఉంటాడు. అలాగే అబ్రహాం ఏం చేశాడండి అంటే తనకున్న బాధను దేవునితో పంచుకున్న విధానాన్ని బట్టి మనము చూస్తాము. అక్కడ తన లోటును దేవుడు పూడ్చినవాడుగా ఉన్నాడు. తన అక్కరను ఎరిగి దేవుడు తన అబ్రహాము యొక్క అక్కరను తీర్చినవాడుగా ఉన్నాడు. తనకు సంతానము లేని స్థితిలో అబ్రహాం ఉన్నప్పుడు తన అక్కరను ఎరిగి తన యొక్క అక్కరను తీర్చినవాడుగా ఉన్నాడు. మన జీవితంలో దేవునితో మనము స్నేహం చేయగలిగితే మన అక్కరలను ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. మనలను ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. దేవునితో మనము స్నేహం చేయగలిగితే ఆయన మనలను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఎప్పుడు మనము స్నేహం చేయగలుగుతాం? స్నేహితులు ఏం చేస్తారండి అంటే మొదటిగా మనకున్నవి దేవునికి అర్పించేవారుగా ఉండాలి. రెండవదిగా మన జీవితంలో ఏం చేయాలండి అంటే దేవునిని బట్టి సంతోషించేవారుగా ఉండాలి. మూడవదిగా మన జీవితంలో ఏం చేయాలండి అంటే
ప్రాణము పెట్టడానికి కూడా వెనకాడేవారుగా ఉండకూడదు. ఆమేన్. ఈ కార్యాలను మనం చేయగలిగితే దేవుడు మన జీవితాలను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఆమేన్. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక.